ఈ రోజు నేనైతే క్రాస్ ఓవర్ ట్యూనింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సరికి జనగాం దగ్గర ఉంది అనంతరం మెజర్మెంట్స్ అనేవి ఊకే కాలిపోతున్నాయి. అండ్ ఇంత దూరం నుంచి వచ్చేది ఎందుకనంటే ఫస్ట్ వాళ్ళ తాత నడిపిండంట, తర్వాత ఇక వాళ్ళ డాడీ నడిపిండు. టాప్స్ వచ్చేసరికి హార్న్ టాప్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఛానల్ స్పీకర్ తక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ పొగ్గు గుర్తుంది, అది ఎట్లా మంచిగా వస్తుంది. మనకు కొంచెం మర్యాద చేయడం జరిగింది. అండ్ మనము ఇక హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే క్రాస్ ఓవర్ ట్యూనింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. అనంతరం అనే విలేజ్ ఇది వచ్చేసరికి జనగాం దగ్గర ఉంది. అనంతరం మా ఏరియా నుంచి అయితే ఇది 150 కిలోమీటర్స్ వస్తుంది. ఓన్లీ క్రాస్ ఓవర్ ట్యూనింగ్ మాత్రమే కాదు, అతని సెటప్ లో బాగా హెచ్ఎఫ్స్ అనేవి అండ్ ప్రెజర్మెంట్స్ అనేవి ఊకే కాలిపోతున్నాయి. అండ్ బేస్ కూడా కొంచెం మంచిగా వస్తలేదు, కొంచెం ఎక్కువ లేపినప్పుడు డిస్టర్బెన్స్ అనేది వస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది అనమాట. సో మనము మొత్తం ఓవరాల్ గా మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు దానిలో ప్రాబ్లమ్స్ ఎందుకు రెక్టిఫై చేసి దాన్ని బరాబర్ సెట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ కస్టమర్ నన్ను ఎట్లా అప్రోచ్ అయ్యింది అంటే, ఇంతకుముందు మనము వేరే బోధాన్ పోషంపల్లి అనే ఏరియాలో ఒక ట్యూనింగ్ చేయడం జరిగింది. అక్కడ ట్యూనింగ్ చేసినప్పుడు మనం రీవైరింగ్ చేసి ట్యూనింగ్ చేసినాం అనమాట. అప్పటి నుంచి ఆ కస్టమర్ కి స్పీకర్ హెచ్ఎఫ్స్ ప్రెజర్మెంట్స్ ఏం కాలిపోకుండా ఉన్నాయి. సో అన్న మీరే రావాలి, ఇక ఓకే ప్రోగ్రామ్కి ఇప్పాల్సి వస్తుంది, ఏవో ఒకటి పోతున్నాయి అని చెప్పేసి అని అంటే అట్లా ఓ కూడా సెట్ చేద్దామని చెప్పేసి నేనే వెళ్తున్నాను అనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న హెచ్ఎఫ్లో కొన్ని కాలిపోయి ఉన్నాయి. ప్రెజర్ మీట్లలో కూడా 4 ఉంటే 2 కలిపినాయి. వాళ్ళు వచ్చేసరికి హెచ్ఎఫ్లు అయితే మేము ఫిట్ చేసుకుంటాం కానీ ప్రెజర్ మీట్లు మాకు తెలియనా కొత్త అని అంటే, పర్లేదన్నా మీరు డైఫామ్ తెచ్చి పెట్టండి, నేను వచ్చిన తర్వాత దాని యొక్క ప్రెజర్ మీట్స్ యొక్క డైఫామ్లు నేను సెట్ చేస్తాను. అది నార్మల్గా మీరు బాగా ఎక్స్పీరియన్స్ లేకుండా సెట్ చేస్తే డైఫామ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. టక్కున పెట్టే ప్రక్రియలో కొంచెం అటు ఇటు అయినా కానీ డైఫామ్ మళ్ళీ ఖరాబ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది అనమాట. దానివల్ల తెచ్చుకున్న డబ్బులను వేస్ట్ అయితే. సో అక్కడ పెట్టండి, నేను వచ్చిన తర్వాత చేస్తాను నీట్గా. అట్లా ఏం లేదు, చాలా ఓపికగా వర్క్ చేస్తాను. మీకు వచ్చినామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని నీట్గా సెట్ చేసి వెళ్ళిపోతాను అన్న. హడావిడి చేసుకుంటూ వచ్చి ఏదో మీద పని చేసి ఇవ్వడం అనేది జరగదు అనమాట. ప్రతి ఒక్కటి నేను ఇంత దూరం నుంచి వచ్చేది ఎందుకనంటే మీకు ఒక మంచి సర్వీస్ ఇవ్వడానికి, అండ్ నాకు ఇట్లా సర్వీస్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న. ఎందుకంటే ఇంత కష్టపడి ఎంత దూరం వచ్చిన తర్వాత ఏదో మీద చేసి టక్ చేసి వెళ్ళిపోతే అది కాదు. మనం వచ్చినామంటే బరాబర్ ఇక సౌండ్ అనేది సెట్ అవుతుంది, లేకపోతే ఇక ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. మీ అందరికి తెలుసు. మనం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెజర్ మీట్ అనేవి విప్పి దాంట్లో కొత్త డైఫామ్ వేసి సెట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెజర్ మీట్స్ వచ్చేసరికి 400 వాట్ ప్రెజర్ మీట్స్ అన్న. ఏటీఆర్ ప్రో వాడుతున్నారు వీళ్ళు. 4 ఉన్నాయి వీళ్ళ దగ్గర. 2 మంచిగా ఉన్నాయి కానీ 2 డైఫామ్లు పోయినాయి. ఇంత ముందుకు సెట్ చేసిన వాళ్ళు మరి కరెక్ట్ సెట్ సెట్ చేయలేదు తెలియదు. ఇక మనం అయితే దీన్ని ఇక మొత్తం డైఫామ్ ఎక్కిచ్చేసి ఇక దాన్ని ఫిట్ చేసి చాలా కేర్ఫుల్ గా డైఫామ్ అనేది ఫిట్ చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ప్రెజర్ మీట్ కి పైన ఉన్నట్లు ఓపెన్ చేసారు. అది ఏంటంటే మ్యాగ్నెట్ కి అండ్ ఉన్న ఫ్రేమ్ కి అటాచ్ అయి ఉంటాయి అన్నట్లు. అవి ఏమవుతుంది అంటే మ్యాగ్నెట్ అనేది ఊడి అవతల పడుతుంది. సో దాంట్లో పడ్డప్పుడు ప్రెజర్ డైఫామ్ మీద పడితే డైఫామ్ ఆయిల్ డ్యామేజ్ అయిపోతుంది. సో అట్లా ఎప్పుడు ఇప్పొద్దు. దాని సైడ్ పొంటి డౌన్ లో నట్స్ ఉంటాయి, అవి మాత్రం ఇప్పాలి. అవి ఇప్పేసి దాన్ని సెట్ చేయాలన్నమాట. అండ్ ఈ ప్రెజర్ మిడ్ డైఫామ్ అనేది సెట్ చేసిన తర్వాత ఏమైందంటే సోల్డరింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ పెట్టగానే కనెక్ట్ అయిపోదు. అండ్ ప్రెజర్ డైఫామ్ యొక్క టర్మినల్స్ కి అండ్ మన మెయిన్ టర్మినల్స్ కి సోల్డరింగ్ చేసుకోవడం అనేది జరగాలన్నమాట. సోల్డరింగ్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి మనం 2 డైఫామ్ సెట్ చేసి సోల్డరింగ్ చేస్తున్నాం. బ్రదర్ పేరు వచ్చేసరికి సాయి అనమాట. డీజే సాయి అని అంటారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ డీజే ఫీల్డ్ లోనే ఉన్నారనమాట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాత దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ తాత నడిపిండంట, తర్వాత ఇక వాళ్ళ డాడీ నడిపిండు, తర్వాత ఇతను నడుపుతున్నాడు. ఇక కంటిన్యూ ఇది ఫ్యామిలీ బిజినెస్ లాగా రన్ అవుతుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాను. ఆ సామాన్ అయితే నేను వచ్చింది అక్కడ చూసిన అన్ని మస్తు నీట్గా ఉన్నాయి. సెటప్ అంతా సామాను ఫిట్ చేయడం అయిపోయిన తర్వాత ప్రెజర్ మీట్ సౌండ్ చెక్ కొడితే అంటే బ్యాటరీ పెట్టి టెస్ట్ చేస్తే ఒకటి అనేది ఎక్కువ వచ్చింది, ఒకటేమో తక్కువ వచ్చింది. అట్లా రాగానే ఇది ప్రాబ్లం ఏమైనా ఒక డైఫామ్ ఉండి ఒక డైఫామ్ కూడా పోయిందేమో. అంటే ప్రెజర్ మీట్ లా 2 డైఫామ్స్ ఉంటాయి అనమాట. 2 16 ohms డైఫామ్ అనేది ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. దానివల్ల మనకి 8 ohms కన్వర్ట్ అవుతుంది. అట్లా 2 సెట్ అయి ఉన్నప్పుడు ఒకవేళ ఒకటి పోయినా కానీ మిగతా ఒకటి కూడా పని చేస్తుంది. అట్లా ఒకటి పోయినప్పుడు కూడా కొంచెం సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ దాన్ని నేను ఇప్పి ఇక మళ్ళా ఏంది ప్రాబ్లం అని చెప్పేసి ఇటు అటు చెక్ చేసి అన్ని రకాల అన్ని ఓకే ఉన్నాయని చూసుకొని అన్ని ఫిట్ చేసి ఇక ఓవరాల్ గా తీసుకుపోయి మన టాప్ లో ఫిట్ చేయడం అనేది. టాప్స్ వచ్చేసరికి హార్న్ టాప్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం బిఈ ప్లస్ స్పీకర్స్ వాడుతున్నారు వీళ్ళు. 15 inches స్పీకర్స్ ఉన్నాయి. బిఈ ఆడియో తెలుసు కదా మీకు.
బిఈ ప్లస్ అనమాట. స్పీకర్స్ ఉన్నాయి 15 ఇంచ్ ఉన్నాయన్నమాట. అండ్ హెచ్ఎఫ్స్ వచ్చేసరికి కూడా సేమ్ అన్ని బిఈ వాడుతున్నారు. ఓన్లీ ప్రెజర్ మిట్స్ అండ్ 2 హెచ్ఎఫ్లు మటుకే ఈటీఏ ప్రో యూజ్ చేస్తున్నారు వీళ్ళు. టాప్స్ వచ్చేసి 2x8 5 బార్ హార్న్స్. ఇవి కిట్ ఏం కాదు, సపరేట్ సింగిల్ పీస్లు అనమాట ఇవి. దీంట్లో సెటప్ వచ్చేసరికి ఇట్లా ఉంది. అండ్ ఇప్పుడు మనం అయితే దీన్ని ఇవి 2 ఫిట్ చేసేసి దీన్ని ఫుల్ రీవైరింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం ఎడిపోయినా కానీ వైరింగ్ అందువల్ల యాంప్లిఫైర్ ఏమో తెలుసుకొని యాంప్లిఫైర్ యొక్క పవర్ అవుట్పుట్ బట్టి మనము మన దగ్గర ఉన్న లోడ్ అంటే స్పీకర్స్ బట్టి దానికి సెట్ అయ్యేటట్టు దాని ఓమ్స్ అండ్ లోడ్ క్యాలిక్యులేషన్ సెట్ అయ్యేటట్టు మనం వైరింగ్ చేసుకొని ఆ వైరింగ్ తగ్గట్టు మళ్ళీ మనము డిజిటల్లో సెట్ చేస్తాం అనమాట, యాంప్లు ఎంత లేపాలని చెప్పేసి. సో దానివల్ల మన దగ్గర ఉన్నాయి హెచ్ఎఫ్లు అయినా ప్రెజర్ మిడ్లు అయినా పోకుండా చాలా ఎక్కువ కాలం నడవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లేకుండా ఇక ఎట్లా పెట్టి మనం నడిపినామంటే ఇక దానికి కరెక్ట్ ఏదైనా సరే కాజ్ ఎందుకు తెలిస్తేనే ప్రాబ్లం అనేది రెక్టిఫై చేయకుండా సాల్వ్ చేయడానికి ఉంటుంది. దీనివల్ల ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి అని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మళ్ళీ అట్లా కాకుండా మనము జాగ్రత్తలు తీసుకొని సెట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక అది ఎట్లా ఉండాలి దాని గురించి ఎందులో కూడా 2 స్పీకర్లు ఉన్నాయి, 2 స్పీకర్లకు ఒక యాంప్ వేయాలి, ఎట్లా కాదు. దేనైనా కానీ బిట్టు అన్ని చెక్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఇందులో ఇక ప్రెజర్ మిడ్లు హెచ్ఎఫ్లు మిడ్లు 3 రకాల డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు 3 స్పీకర్లు కావాలన్నమాట. దీంట్లో ఈయన ఏం చేసిండంటే 2 స్పీకర్లు లైటింగ్కి, 2 స్పీకర్లు ఇంతకుముందు ఓన్లీ 2 వాడిండు అనమాట వీళ్ళు. ఓన్లీ హెచ్ఎఫ్లో మిడ్లో ఒక ఛానల్కి, ప్రెజర్ మిడ్లో ఒక ఛానల్కి. నేను అది తీసేసి మిగతా అన్ని బరాబర్ స్పీకర్ ప్లేట్తో పాటు అన్ని కనెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వైరింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇక వీళ్ళు సెటప్ అయితే ఎక్కించుకున్నారు. సెటప్ వచ్చేసరికి ఫుల్ సెటప్ వచ్చేసరికి ఇక 2 బేస్లు 2 టాప్లు ఉన్నాయి. ఇక బేస్లు వచ్చేసరికి 21 ఇంచ్ బేస్లు అనమాట. సెటప్ అయితే మొత్తం పైకి ఎక్కిచ్చేసేసి ఇక టాప్లు లోడ్ చేసి ఓపెన్ ప్లేస్కి వచ్చినాం అనమాట. బయట ట్యూనింగ్ ఎప్పుడు చేసినా కానీ బయట ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలి. ఎందుకనంటే గల్లీలో చేస్తే సౌండ్ అనేది క్లారిటీ ఉండదు. గల్లీలో ఒక్కోసారి ఎక్కువ వస్తుంది, తక్కువ సౌండ్ పెట్టినా ఎక్కువ వస్తుంది కాబట్టి ఓపెన్ ప్లేస్లో పెట్టినా కానీ మీ సౌండ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సౌండ్ సెట్టింగ్ అనేది ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని చేయించుకోవాలి. అట్లయితేనే మీరు ఇంకా ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎప్పుడైనా ఒకేలా వస్తుంది. ఇక బయట గట్టిగా ఉందనుకో సౌండ్, లోపు గల్లీలో ఇంకా ఎక్కువ వస్తుంది. ట్యూనింగ్ చేసేటప్పుడు కూడా ఆడ ఈడ రిఫ్లెక్షన్స్ లేకుండా బేస్ అనేది క్లారిటీగా నాకు కూడా అర్థమవుతుంది. సో అట్లా. ఇక ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ట్యూనింగ్ చేసుకున్నా ఎదురుగా వేసుకుంటా యాంపులు మ్యాక్సిమం ఒకవేళ వీలు కాలేదంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కింద పెట్టుకుంటా కానీ బండి మీద పెట్టేదే చేయను నేను ఎప్పుడైనా సెట్టింగ్. ఇక వీళ్ళ దగ్గర వైరింగ్ పెద్ద ఉన్నది అన్న ఎట్లయితే సెట్టింగ్ చేస్తానంటే వైరింగ్ అనేది పెద్దగా తెచ్చుకొని అప్పటికప్పుడు కొనుక్కోసుకో మరి సరే అన్న నీకు ఇట్లనే చేస్తా అట్లా సెట్ చేసి ఇస్తా అని చెప్పేసి వైరింగ్ పెద్దది తెచ్చారు, యాంపుల్ అనేది కింద పెట్టారు. ఇక వైరింగ్ అయితే చేస్తారు అనమాట. వీళ్ళ దగ్గర సెట్ యాంపుల్ వచ్చేసరికి యాంపుల్ కూడా మొత్తం బిఈ ప్లస్ వాడుతున్నాను అన్న. బిఈ ప్లస్ ఫ్యాన్ అనుకుంటా, బాగా నచ్చి ఉంటాయి. సో అందుకే బిఈ ప్లస్ అనే సామాన్ తీసుకుంటూ బేస్లో వచ్చేసరికి 2 21 ఇంచ్ డ్యూయల్ అనమాట. బిఈ ఆడియో అనేవి కూడా బిఈ ప్లస్ 21 ఇంచ్ స్పీకర్ 007 బేస్లు అంటారు దీంట్లోని. అవి 2 బేస్లు ఉన్నాయి అండ్ 2x8 టాప్లు ఉన్నాయి అనమాట, హార్న్ లోడెడ్వి. బేస్లోకి వచ్చేసరికి దగ్గర బిఈ ప్లస్ S9000 యాంప్లిఫైర్ యూజ్ చేస్తారు బేస్లోకి వచ్చేసరికి. అండ్ టాప్లోకి వచ్చేసరికి ప్రెజర్ మిడ్లో ఇంతకుముందు మొత్తం ఒకటే 4 ఛానల్ యాంప్ల, ప్రెజర్ మిడ్లో హెచ్ఎఫ్లు అన్ని కలిపి ఒకటే 4 ఛానల్ యాంప్ నడిపేది. మనం వచ్చేసరికి ఇక్కడ 4 ప్రెజర్ మిడ్లు 8 హెచ్ఎఫ్లు ఇక 4 మిడ్లు ఉన్నాయి కాబట్టి నేను 6 ఛానల్ పడతాయి. మొత్తం 4 ohmsలోనే ట్రై చేయాలి మనం. హెచ్ఎఫ్లు వచ్చేసరికి 8 ohmsలో రన్ చేస్తామని చెప్తే ఒక 2 ఛానల్ యాంప్ అది కూడా బిఈ 4000 అండ్ 4 ఛానల్ యాంప్లిఫైర్ బిఈ తెచ్చారు అనమాట. సో దానివల్ల దాంతో మనం దాని తగ్గట్టుగా మనము వైరింగ్ అనేది చేసుకొని క్రాస్ ఓవర్ నుంచి ఎక్స్ఎల్ఆర్స్ అనేది కనెక్ట్ చేసి ట్యూనింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ట్యూనింగ్ చేయడానికి ఎక్కువ టైం కొంచెం బాగానే జల్దీ అయిపోయింది. జల్దీ అయిపోయేసరికి ఇక ఏంది కథ అని చూస్తే ఒక ఛానల్ స్పీకర్ తక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఏదో ఎందుకు వస్తుంది రైవాయ్ అని చెప్పేసి అన్ని చెక్ చేసుకొని దాన్ని కూడా వస్తట్టు చేసి నువ్వు సౌండ్ అయితే సెట్ చేయడం అయితే జరిగిందనమాట. పూర్తి సౌండ్ సెట్ చేయడానికి దాదాపుగా 3 గంటలు టైం పట్టింది. ఇక మనం వచ్చి 12 గంటలకు వస్తే 3 అయింది అనమాట. ఇక మొత్తం పని అంతా అయిపోగొట్టుకునేసరికి ఇక మనం ఓపెన్ ప్లేస్లో పెట్టి రకరకాల సౌండ్, ఒక రోడ్ షో ఇటు ఒక ఈడిఎం ఒకటి అది ఇది తీన్మార్ అది ఇది పెట్టి అన్ని రకాల సౌండ్స్ పెట్టి చెక్ చేసే సౌండ్స్ అనేది. ఎందుకనంటే ఓన్లీ ఒక సౌండ్ చెక్ సాంగ్ పెడితే మనకు అది గొప్ప గుర్తుంది, అది ఎట్లా మంచిగా వస్తుంది.
ఇక దాని అది పెట్టగానే మంచిగా వస్తుంది. ఇక మీరు మీ ప్రోగ్రామ్ మీదకి పోయి ఒక రోడ్ షో సాంగ్ కానీ ఒక వేరే ఏదైనా సాంగ్ కానీ పెట్టారనుకోండి, అప్పుడు అది పెట్టగానే అది బేస్ అనేది కరెక్ట్ పడకుండా ఫెయిల్ అవుతుంది అనమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావద్దంటే పెట్టిన సెట్టింగ్ చేసినప్పుడే రకరకాల సాంగ్స్ పెట్టి నేను సౌండ్ చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం నేను ఇక గట్టిగా నార్మల్గా మనం రెగ్యులర్గా డీజేలో యూజ్ చేసే పాటలు పెట్టి సౌండ్ చెక్ చేస్తాను. ఎందుకనంటే ఇంకా వీటితోటే మీకు క్లారిటీ అర్థమవుతుంట. మీరు రోజు అవే వింటారు కాబట్టి అవే పెట్టి చెక్ చేస్తాను. అట్లా సెట్ చేసిన తర్వాత నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ రాగానే క్రాస్ ఓవర్ అనేది లాక్ చేసేసి మీరు మిక్సర్ మెయింటెనెన్స్ చెప్తాను అనమాట మీకు. దాని తగ్గట్టు మీరు సెట్ చేసుకుంటే అయిపోతుంది. బ్రదర్కి అయితే అట్లా చెప్పినాను. ఇలా సెటప్ వచ్చేసరికి మొత్తం ఇది సెటప్ మొత్తం బండికే ఫిక్స్ చేస్తారనమాట. ఎప్పుడు దింపారంట. ఇది అశోక్ లేలాండ్ వెహికల్. దీని మీదనే బడి తీసేసి ప్లాట్ఫామ్ చేసి దానికే ట్రస్సులతో సెట్టింగ్ చేసుకోరు. కొంచెం తక్కువ బడ్జెట్ లోనే బండికి ఎక్కువ కాస్ట్ అయి ఉండొచ్చు కానీ డ్రెస్ సెట్టింగ్ అనేది తక్కువ రేట్లోనే అయ్యేటట్టు ప్లాన్ చేసుకోరు. జనరేటర్ కూడా వీళ్ళు కొత్తది కిర్లోస్కర్ 2 కిర్లోస్కర్ యూజ్ చేస్తారు అనమాట. ఇక ఏందా నాకు ఇంత పెద్ద జనరేటర్ కొన్నారా అంటే, ఇంతకుముందు జనరేటర్లతో చాలా విసుగు అయిపోయినా. ఇక ఊకే నార్మల్ ఉంటే ఊకే కరెక్ట్ టైంకి దెబ్బేసినాయి. సెటప్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనము ఏదో ఒక రకంగా ఈవెంట్ నడిపించుకొని రావచ్చు. కానీ అసలైంది పవరే పోయింది అనుకో దెబ్బ అవుతుందనా. సో అందుకే నేను ఎటువంటి ఇష్యూస్ ఏం లేకుండా నాకు ఇక తలకనొప్పి కాకుండా కొత్తదే కొన్నా అన్నాడు. ఇంతకుముందు 3-4 జనరేటర్లు కొని ఇక ఇబ్బంది పడ్డారంట. ఇక అందుకే కొత్త బ్రాండ్ న్యూ పీస్ కొన్నారు. దాంతో ఇక ఇబ్బంది లేకుండా సైలెంట్ గా మంచిగా ఉంది జనరేటర్. యూజ్ చేసి 20 kV అనమాట. ఇది కిర్లోస్కర్ 2 కిర్లోస్కర్ అన్న సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. 3000 వాట్ స్పీకర్లతో ఉంటుంది సెటప్. ఇది బరాబర్ 21 ఇంచ్ ప్లాస్మా సౌండ్ వస్తుంది. అంటే 2 ప్లాస్మా ఒక ప్లాస్మా వచ్చిన సౌండ్ వస్తుంది. కానీ బాగుంది బేస్ అనేది. ఒక బరాబర్ షోస్ అనేది బరాబర్ చేసుకోవచ్చు. ఇట్లా సౌండ్ ఇట్లా సెట్ చేసుకుంటే బెటర్. 4 బేసులతో పోయే దానికంటే 2 బేసులతోటి చేసుకోవడం బెటర్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కొంచెం పర్మిషన్స్ అవి దొరుకుతాయి. బండి జర్నీ కూడా ఇబ్బంది లేకుండా మంచిగా వెళ్ళిపోవచ్చు. చిన్న బండితో సెట్ అయిపోతుంది, పెద్ద పెద్ద బండ్లు కొనకుండా. అండ్ ఇంకా సౌండ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సెటప్ ఓనర్ పేరు వచ్చేసరికి డీజే సాయి, అనంతారం వీళ్ళది విలేజ్. ఇక దీని సెటప్ ఓనర్ ఒకవేళ ఏరియాలో ఎవరైనా కావాలి సెటప్ అనుకుంటే ఇతని కాంటాక్ట్ కావండి. వీళ్ళది అనంతారం అనమాట, డీజే సాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంతే అనమాట. ఇక మనం ట్యూన్ చేసినాం సెటప్ అన్న ఫిదా అయిపోయిండు. ఇక మనకి అలా మీరు ఎంత దూరం నుంచి వచ్చారని చెప్పేసి మనకు కొంచెం మర్యాద చేయడం జరిగింది. అండ్ మనము ఇక మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఒక 10 మంది అభిమానిస్తున్నారు అంటే ఇక దానికి మించిన ఆనందం ఏముంటది అన్న. అండ్ నేను మీ డీజే ఆర్యన్స్ హబ్. మీకు కూడా ఇట్లాంటి ట్యూనింగ్స్ కావాలనుకుంటే కాల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ని బాగా ఇంకా నాకు కొంచెం రీచ్ కావాలన్నా ఏమనుకోకుండా అందరు షేర్ చేసి గట్టిగా రీచ్ ఇవ్వండి నాకు.